హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇక నుంచి నా రెగ్యులర్ డైలీ మార్నింగ్ రొటీన్ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయండి. ఇదిగో ఈరోజు వచ్చేసి మార్నింగ్ 6 అవుతుందండి ఇప్పుడు టైం అయితే. నేను ఇంక ఇప్పుడు వచ్చేసి గోంగూర అయితే వలుస్తున్నాను అనమాట. ఈరోజు మా తమ్ముడు జనరల్ వెళ్తానన్నాడండి. అందుకని వంట అయితే చేయాలి కదా, అందుకని చేస్తున్నాను. మా వారు వచ్చేసి అనంతపురం వెళ్ళారన్నాను కదా, ఇంకా రాలేదన్నమాట. ఇక అక్కడే ఉన్నారు, కొంచెం టైం పడుతుందని అయితే అన్నారు. ఇదిగో ఇక్కడ నేను గోంగూర మొత్తం ఇలా వలుస్తున్నానండి. గోంగూర వచ్చేసి 10కి 3 కట్టలు ఇచ్చారండి. 10కి 3, 20కి 3 కరెక్ట్గా గుర్తులేదనమాట. ఎప్పుడో పోయిన మంగళవారం కదా, ఈ రోజుకైతే పెద్దగా గుర్తులేదు. నిజానికి 20కి 3, 10కి 3 ఇచ్చారండి. ఆ రోజు వర్షం పడ్డదనమాట. బాగా వర్షానికి కూరగాయలు తీసుకుందామంటే చాలా ఇబ్బంది అయిపోయింది. కొంచెం తక్కువే తీసుకొని వచ్చాను, ఎక్కువేం తీసుకోలేదు. ఆ తక్కువలో కూడా చాలా వరకు పాడైపోతున్నాయండి. కీరదోసకాయ ఉంది కదా, కీరదోసకాయ అయితే 2 కాయలు అయితే కులిపోయినాయి అనమాట. కులిపోయినట్టు పోయి లోపల వాటర్ అయితే కారుతున్నాయి. అలాగే క్యారెట్ కూడా అలానే అవుతుందండి. క్యారెట్ కూడా ఆ రోజు ఏటి తీసుకున్నాం వర్షంలో. క్యారెట్ అంతా కూడా మొత్తం కూలిపోయినట్టు అయిపోతూ ఉన్నాయండి. ఇప్పటికి 2-3 గడ్డలు అలానే అయిపోయినాయి క్యారెట్. ఇంకా కొన్ని కూరగాయలు అయితే అలానే అయిపోతూ ఉన్నాయి. అందుకే తక్కువ తీసుకుంటట్టు మంచిదైంది అనిపించిందండి. టమాటాలు వచ్చేసి 50-70 రూపాయలు చెప్తున్నారు కదా. ఇక పోయినసారి టమాటాలు కూడా అలానే వేస్ట్ అయిపోయినాయండి. అందువల్ల నేను ఇంకా టమాటాలు కూడా తీసుకొని రాలేదు. ఓకే అండి. ఈరోజు వచ్చేసి ఇంకా పల్లీలు అయితే తీసుకొచ్చాను అనమాట. షాప్కి వెళ్ళి తీసుకురమ్మన్నాను, మా తమ్ముడిని తీసుకొచ్చాడు. ఇంకా ఇక్కడ గోంగూరను, పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు వేసి ఉడికిస్తున్నానండి. ఇంతకు ముందు వారం తెచ్చిన టమాటాలు అయితే ఉన్నాయి, అవి అయితే 2 వేసాను. ఇదిగో ఇక్కడ ఇంకా పల్లీలు అయితే కొన్ని బాండీలు అయితే వేసి ఎంచుతున్నాను. మిగతా అయితే ఇలా బాక్స్లో అయితే పోస్తున్నానండి. బాక్స్లో పోసి మూత పెట్టేస్తాను. ఇంకా కొన్ని ఏమన్నా మిగిలితే వాటిని కూడా బాండీలో వేసి ఎంచుతాను అనమాట. ఏంచాలో పెట్టేసామంటే నెక్స్ట్ డే చట్నీ ఉంటాయి కదా. రైస్ కూడా కడిగి పెట్టేశానండి, నానతుంటాయి అని. ఇదిగో ఇంకా పిల్లల్ని అయితే నిద్ర లేపుదామని వీళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక వీళ్ళని అయితే నిద్ర లేపుతున్నానండి. పిల్లల్ని ఎప్పుడు నేను దగ్గరికి వచ్చి నిద్ర లేపుతాను అనమాట. దూరంగా ఉండి పెద్ద పెద్దగా రావటం అయితే అలవాటు ఉండదు. దగ్గరికి వచ్చి నిదానంగా లేండి అని అయితే చెప్తూ ఉంటాను. పిల్లల్ని ఎప్పుడు కూడా నిదానంగా లేపితేనే మంచిదండి నిద్ర. ఇంకా వీళ్ళు నిద్ర లేచిన వెంటనే వీళ్ళకైతే నేను వాటర్ అయితే ఇచ్చేసానండి. వాటర్ తాగుతుంటారు. వాటర్ తాగి కొంచెం సేపు అటు ఇటు నడవమని చెప్తాను. ఇంక ఇక్కడ పల్లీలు అయితే ఎగుతూనే ఉన్నాయండి. ఇక్కడ వాటర్ కొంచెం ఎక్కువ పోసినట్టున్నాను. ఇవైతే పొంగుతోంది, స్టవ్ నిండా పడుతుంది. ఇక సిమ్లో పెట్టేశాను. మనకి గోంగూర త్వరగానే ఉడుకుతుంది, కానీ పచ్చిమిరపకాయలు కొంచెం టైం పడుతుంది. టమాటాలు, పచ్చిమిరపకాయలు. ఇంక ఇక్కడ వచ్చేసి నేను పల్లీలు అయితే ఏం చేశానండి. ఇంకొక రోజు టైం ఉంటే ఫ్రీగా పల్లీలు మొత్తం ఒకటేసారి ఎంచి పెట్టుకున్నామంటే మనకి ఇంక ఇలా డైలీ ఎంచుకునే పని ఉంటుంది కదా. నేను ఎప్పుడు అలానే చేస్తుంటాను. ఇంక ఈరోజే కదా తెచ్చింది. ఇంక ఇప్పుడు అవి వేయించడానికి కొంచెం టైం పడుతుందండి. కిలో పల్లీలు ఎంచాలంటే. ఇంకలోపు వీళ్ళకి స్కూల్కి లేట్ అవుతుంది కదా అని ఇంకా రేపు ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు ఎంచుకుందాంలే అని నేను బాక్స్లో అయితే పోసి పెట్టేశాను అనమాట. ఎక్కువ నేను అన్నీ ముందుగానే చేసి పెట్టుకుంటానండి. పల్లీలు అయినా కానీ ఇంకా ధనియాల పొడి అయినా వేయించుకొని మనం ఇంట్లోనే ధనియాల పొడి చేసి పెట్టుకున్నామంటే బాగుంటుంది. స్మెల్ అయితే సూపర్ వస్తుందండి మనం ఇంట్లోనే వేయించుకొని ధనియాల పొడి చేసి పెట్టుకున్నామంటే. ఇంక ఇక్కడ పల్లీలు అయితే వేగినాయండి. మిక్సీలో అయితే వేస్తున్నాను. నిజానికి మిక్సీ నేను ఆ రోజు పాడైపోయింది, గుబ్బంతా ఊడొచ్చేసిందని చెప్పాను కదా. అది పెట్టిన కాడ నుంచి మిక్సీ ఎందుకు నేను ఆన్ చేయకుండా స్విచ్ చేస్తే చాలండి మిక్సీ ఆన్ అయిపోతుంది. మనకి స్టెప్స్ ఉంటాయి కదండి, మీడియం, హై, ఆఫ్, ఇలాంటి స్టెప్స్ ఉంటాయి కదా మిక్సీకి. అవైతే నేను అవి ఏం పనిచేయట్లేదండి. ఎందువల్ల ఏమో నేను స్విచ్ ఆన్ చేస్తే చాలు తిరిగేస్తుంది అనమాట. ఎందుకు ఇలా అయిందో నాకైతే తెలియట్లేదు. నేను ఏం చేశానో ఏమో, ఇది మళ్ళీ రిపేర్ వచ్చినట్టుంది అనిపిస్తుంది. ఆ రోజు ఆ గుబ్బు ఊడిపోయిందని గట్టిగా నొక్కి పెట్టేశాను అనమాట. అప్పటి నుంచి ఇదేంటో ఆ రోజు బాగానే పనిచేసిందండి, బాగానే వర్క్ అయిందనమాట. ఆన్ అండ్ ఆఫ్ అవుతూనే ఉంది. కాకపోతే నెక్స్ట్ డే నుంచి నేను ప్లగ్ పెట్టి స్విచ్ చేస్తే చాలండి గర్రం తిరిగిపోతుంది, స్టెప్స్ ఏం కొట్టకుండానే. ఇక ఇలా అయితే ఎలానో ఏమో నాకైతే తెలీదు. మా వారు వచ్చిన తర్వాత ఏమన్నా చూడమని చెప్పాలా. ఎందుకు ఇలా అవుతుందో అసలు అర్థం కావట్లేదండి. ఈ మిక్సీని తీసుకొని 6 ఇయర్స్ 7 ఇయర్స్ అవుతుందండి. అప్పటి నుంచి నేను రెగ్యులర్గా యూస్ చేస్తూనే ఉంటాను. డైలీ చట్నీ చేస్తాను, కానీ ఇప్పటి వరకు అయితే రిపేర్ ఏం రాలేదండి. అంతకుముందు గ్రైండర్ తీసుకోకముందు ఇడ్లీ పిండి, దోశ పిండి కూడా మిక్సీలోనే వేస్తూ ఉండేదాన్ని.
అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఒక రిపేర్ కూడా రాలేదు. ఇప్పుడే ఏంటో ఇలా అవుతుంది. ఇదేమన్నా మరి ఇంకా రిపేర్ వస్తుందో మరి లేకుంటే లేదో తెలియదు, కానీ నాకైతే ఏం అర్థం కావట్లేదు. ప్లగ్ పెట్టి స్విచ్ చేస్తే చాలండి, స్టెప్స్ ఏం కొట్టకుండానే ఆన్ అయిపోతుంది అనమాట, గర్రని తిరిగేస్తుంది. ఇలా అయితే కష్టం కదా, మనం ఒక్కొక్కసారి మర్చిపోయామంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇదిగో ఇంకా స్టెప్స్ ఏం పనిచేయట్లేదు అని అయితే నాకు అనిపిస్తుంది. ఒకసారి చూపించాలన్నమాట. ఇక్కడ చూడండి, నిజానికి నేను ఇక్కడ చట్నీ చేయటం అయిపోయింది కదా, ఇంకా గోంగూర పచ్చడి అయితే చేస్తున్నానండి. మీరు అనుకుంటారు నేను స్టెప్స్ ఏం కొట్టకుండానే ఎలా స్విచ్ ఆన్ చేస్తేనే మెదిగిపోయిందని అయితే అనిపించవచ్చు. అది నిజమేనండి, స్విచ్ ఆన్ చేస్తే చాలు గర్రం తిరిగేస్తుంది అనమాట, స్టెప్స్ ఏం కొట్టకుండానే. మీకు అలా అనిపిస్తుందని నేను మీతో అయితే చెప్తున్నాను అనమాట. ఇక్కడ నేను స్టెప్స్ ఏం కొట్టాల్సిన పని లేదు, ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తే మిక్సీ అనేది తిరిగిపోతుంది, గర్రం తిరుగుతుంది అనమాట, స్టెప్స్ ఆన్ చేయకుండానే. ఎందువల్ల ఏంటో నాకైతే తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే ఒకసారి నాకు కామెంట్ చేసేయండి. ఇంకా నేను గోంగూర పచ్చడి కూడా మిక్సీ అయితే పట్టేశానండి, అదైతే పక్కన పెట్టేశాను. ఇంకా తాలింపు వేయాలి, రైస్ కూడా పెట్టేశాను అనమాట స్టవ్ మీద. ఇంక ఇప్పుడు మా పాపకి జడేద్దామని అయితే ఇక్కడికి వచ్చేసానండి. జడలేసానంటే వీళ్ళకి ఇంకా స్నానాలు చేయించాలి. తర్వాత ఇంకా మళ్ళీ పచ్చడి అయితే తాలింపు వేద్దాంలే అని ఇంక ఇక్కడికైతే వచ్చేసాను. మా పాప చెడ ఊరికి చిక్కుపడుతూ ఉంటుందండి. మొన్న మా అమ్మమ్మ వచ్చింది కదా ఊరికి, ఇంకా గుండు చేయించలేదా ఫస్ట్ టైం ఒకసారి కూడా అని అయితే అడుగుతుందనమాట. ఇప్పటికి 2 times చేయించాను. ఇంకా నేను హెయిర్ కూడా కటింగ్ చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు. దాదాపు 2-3 సార్లు కట్ చేశాను అనమాట. పొడవుగా ఉంది, మా పాప కంటే జుట్టు ఎక్కువ పొడవుగా ఉంది. మా పాప జుట్టు వల్ల ఎదగట్లేదు అని అయితే నాకు అనిపించి జుట్టు కట్ చేశాను అనమాట. 3-4 times కట్ చేశానండి జుట్టు వచ్చేసి. ఇప్పుడు కూడా ఇంకొకసారి కట్ చేద్దాం అనుకుంటున్నాను. మా పాప కంటే జుట్టు ఎక్కువ పొడవుగా ఉంటుంది. కొంతమంది అంటున్నారు జుట్టు వల్ల మీ పాప హైట్ పెరగట్లేదు, ఎందుకు అంత జుట్టు, బేబీ కటింగ్ చేయించవచ్చు కదా అని అయితే అంటున్నారు. ఇంకా కొంతమంది ఏమో ఆడపిల్లకి జుట్టే అందము, జుట్టే పొడవు ఉంటే అందంగా ఉంటారని అయితే అంటున్నారండి. రెండిట్లో ఏది కరెక్ట్ ఏది నిజమో నేనైతే నమ్మలేను అనమాట. కాకపోతే నాకు కటింగ్ చేయించడం అంటేనే చాలా ఇష్టం అండి, కానీ మా వారికి అసలు ఇష్టం ఉండదు అనమాట, అందుకే కటింగ్ చేయించారు. మేము మా పాపకు వచ్చేసి 2 times హెయిర్ అయితే తీయించేసామండి, గుండు చేయించాము. మళ్ళీ నేను 2-3 సార్లు కట్ చేశాను, అయినా కానీ మా పాప జుట్టు ఇంకంతే అనమాట, పెరుగుతూనే ఉంటుంది. ఇదిగో మా పాపకి జడేసేసి ఇంకా మా బాబుకి కూడా కొబ్బరి నూనె అయితే రాసానండి. కొబ్బరి నూనె రాసేసి ఇంకా స్నానాలు అయితే చేయించాలన్నమాట. మా బుడ్డోడికి ఫస్ట్ స్నానం చేస్తాను, మా పాప అయితే చేస్తుంది. కానీ ఇంక తర్వాత ఇక్కడ నేను తాలింపు అయితే వేద్దామని స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసానండి. పిల్లలు అయితే రెడీ అయ్యారు. రెడీ అవ్వటం అంటే స్నానాలు చేసి బట్టలు అయితే వేసానండి. ఇంకా తర్వాత మళ్ళీ వాళ్ళకి పౌడర్ పూసి సాక్స్లు వేయాలన్నమాట. ఇంకా అది తాలింపు వేసాక చేద్దాంలే అన్నట్టుగా ఇంకా స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసాను. మళ్ళీ వంట పని ఇలానే ఉండిపోతుంది కదా అని. ఇంకా మొన్న మా మామయ్య కూతురు కూడా వచ్చింది కదండి మా అమ్మమ్మతో పాటు. మా మామయ్య కూతురు మా అన్వి కంటే కొంచెం హైట్ ఉందన్నమాట. మా నాన్న అంటున్నాడు మా అన్వి పెద్దదండి, 1 వారం అన్నమాట, ఇద్దరి మధ్య 1 వారమే తేడా ఉంది. మా అన్వి వచ్చేసి గురువారం పుడితే మా మామయ్య కూతురేమో శుక్రవారం పుట్టిందనమాట. 1 వారం గ్యాప్ ఉంటుంది. ఇద్దరు మీ అమ్మాయి పెద్దది కదా, మీ అమ్మాయి అంటే అంతే హైట్ ఉంది, ఇంకా హైట్ వేరే కదలే పొట్టిగుంటుంది అని అయితే అంటూ ఉన్నారండి చాలామంది. ఊళ్ళో కూడా చాలామంది అన్నారు మీ మామయ్య కూతురు చిన్నదా, మీ అమ్మాయి ఉంది హైట్ తక్కువ ఉందని అయితే అంటున్నారు. నిజానికి పిల్లలు హైట్ అనేది చెప్పలేమండి. కొంతమంది త్వరగానే ఫస్ట్ నుంచి ఫాస్ట్గా పెరుగుతూ ఉంటారు, కొంతమంది ఉండి ఒకటేసారి 8th 9th ఈ టైంలో పెరుగుతూ ఉంటారండి. హైట్ గురించి నాకు ఎలాంటి బాధ లేదనమాట. మా పాప అయితే చక్కగానే ఉండాల్సిన హైటే ఉంటుంది. కొంతమంది ఏంటంటే చూసి ఇంకా ఊరికి మనల్ని బాధ పెట్టాలని అంటూ ఉంటారు. మా నాన్న అయితే జోక్గా కూడా అంటున్నాడండి మీ అమ్మాయి ఇంకా అట్నే ఉంటుంది ఎన్నాళ్ళు ఉన్నాయని అయితే అంటున్నాడు అనమాట. అట్లనే ఉంటే మంచిదే కదా, తప్పేముంది, ఎన్నాళ్ళని చిన్నపిల్లలాగే ఉంటుంది కదా అని అయితే అన్నాను. అంతేకాకుండా మా అత్తయ్య వాళ్ళ ఊర్లో కూడా చాలామంది అలానే అంటున్నారండి, ఆ జుట్టు వల్ల హైట్ పెరగట్లేదేమో, ఆ జుట్టు కట్ చేయించండి, ఎందుకు అంత జుట్టు అని అయితే అంటున్నారు. ఆ జుట్టు వల్ల పిల్లలు హైట్ పెరగరు అనేది అయితే చాలా రాంగ్ అండి. నేను వాళ్ళకైతే ఏం చెప్పలేదులండి, సర్లేని సైలెంట్గానే ఉన్నాను. ఎవరి నోటికో ఏది వస్తే అది మాట్లాడుతూనే ఉంటారు, అందరి మాటలు మనం పట్టించుకోలేము. అలానే వాళ్ళకి ఎదురు కూడా మాట్లాడలేము కదా, సైలెంట్గా ఉంటే వాళ్ళు అనుకునేది ఏదో వాళ్ళే అనుకుంటారని అయితే సైలెంట్గా ఉన్నాను. మా పాప చక్కగానే హైట్ పెరుగుతుంది, ఆ జుట్టు వల్ల అయితే ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు, అదైతే నాకు తెలుసు. అందువల్ల నేను బాధపడాల్సిన పని లేదు, అలానే భయపడాల్సిన పని కూడా అస్సలు లేదు. నిజానికి నేను అందరి మాటలు పట్టించుకోను కాబట్టి సరిపోయిందండి. పట్టించుకునే వాళ్ళు అయితే బాధపడవచ్చు కూడా.
ఎందుకు అలా అన్నానంటే కొంతమంది ఉంటారండి, వాళ్ళ పిల్లలు అలా ఉన్నారు, వాళ్ళ పిల్లలు బొద్దుగా ఉన్నారు, బాగా తింటున్నారు, మా పిల్లలు అసలు ఏం తినరు, మా పిల్లలు చూడు ఎలా ఉన్నారు, బక్కగున్నారు, సన్నగున్నారు అని అంటూ ఉంటారండి. ఎప్పుడు కూడా పిల్లల విషయంలో నాకు తెలిసినంత వరకు చెప్తున్నానండి, ఒకళ్ళ పిల్లల గురించి మన పిల్లల్ని ఒకళ్ళ పిల్లలతో పోల్చకూడదండి. అదైతే చాలా రాంగు. మన పిల్లలకి ఉండేది మన పిల్లలకి ఉంటుంది, వాళ్ళ పిల్లలకి ఉండేది వాళ్ళ పిల్లలకి ఉంటుంది. కొంతమంది చూడటానికి బొద్దుగా కనిపించవచ్చు, కానీ వాళ్ళ దగ్గర బలం అనేది లేకపోవచ్చు. కొంతమంది చూడటానికి సన్నగా ఉండొచ్చు, కానీ చాలా హుషారుగా ఉండొచ్చు. అందరూ ఒకేలా ఉంటారని చెప్పలేము కదండి. బొద్దుగా ఉన్నారు, మా పిల్లలకి వాళ్ళు రావట్లేదు, సన్నగా ఉన్నారని ఎప్పుడు బాధపడద్దు. నాకు తెలిసి నేను అలానే ఉంటారండి. మా పిల్లలు కరెక్ట్గా ఉన్నారా లేదా అనేది చూసుకుంటాను, కానీ ఒకళ్ళ పిల్లలతో అయితే నేను పోల్చుకున్నాను అనమాట. అది కరెక్ట్ కాదు. వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు, వాళ్ళ పిల్లలకి మంచి మార్క్స్ వస్తున్నాయి, మా పిల్లలకి రావట్లేదు, ఇలాంటిది కూడా చాలా రాంగ్ అండి. పిల్లల్ని కూడా ఎప్పుడు ప్రెషర్ పెట్టకూడదు. వాళ్ళు చూడు ఎలా చదువుతున్నారు, నీకేంటి ఇలా ఉన్నాయి, వాళ్ళకంటే తక్కువ వచ్చినాయి, ఇలా చెప్పకూడదండి. ఎప్పుడు కూడా నువ్వు బాగా చదువుకోవాలి, బాగా రావాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, వాళ్ళ గురించి వాళ్ళకి చెప్పాలి, కానీ పక్కన వాళ్ళ పిల్లలతో పోల్చైతే చెప్పకూడదు. ఇది చాలా రాంగు. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నానండి. ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ పిల్లలతో పోల్చుకోకూడదు అని అయితే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే చాలామంది ఏంటంటే తెలియకుండానే పక్కన వాళ్ళ పిల్లలతో పోలుస్తూ ఉంటారు. నిజానికి అది చాలామందికి అలవాటైపోయిందండి. మనకు తెలియకుండానే పక్కనోళ్ళ పిల్లల గురించి మన పిల్లల్ని పోలుస్తూ ఉంటాము. నాకు తెలిసినంత వరకు అలా చేయకుండా ఉండటమే కరెక్ట్ అని అయితే అనిపిస్తూ ఉంటుంది. ఓకే అండి. నేనైతే పిల్లల్ని రెడీ చేసేసానండి. ఇంకా ఇక్కడ దోసలు పోస్తున్నాను. అలాగే గోంగూర పచ్చడి కూడా తాలింపేసేసానండి. దోసలు పోసి పిల్లలకైతే తినిపించేసాను. ఇంకా నేను పిల్లల్ని అయితే స్కూల్కి తీసుకెళ్తున్నానండి. నేను దోసలు పోసేటప్పుడు మా బుడ్డోడైతే వచ్చి మరి అక్కయ్య కంటే ఫస్ట్ నాకే దోశ కావాలని వేయించుకొని వెళ్ళాడు. ఇంకా పిల్లల్ని స్కూల్ దగ్గర అయితే దింపేసి వచ్చానండి. వచ్చిన తర్వాత ఇక్కడ నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నానండి. మిషన్లో బట్టలు వేసానంటే ఇంకా నేను మిగతా పనులు చేసుకుంటూ ఉంటే మిషన్ పని అయితే మిషన్ చేసుకుంటూ ఉంటుంది. ఈరోజు అన్వికి బుక్స్ తీసుకోవాలండి. నిన్న నైట్ మెసేజ్ వచ్చిందనమాట, స్కూల్ వాళ్ళు మెసేజ్ పెట్టారు 4th 5th వాళ్ళకి బుక్స్ వచ్చినాయి అని. ఇంకా అన్వికి బుక్స్ తీసుకొని రావాలి, అందుకని పనులన్నీ ఫాస్ట్గా చేసుకుందామని అయితే అనుకుంటున్నాము. ఫ్రెండ్ అయితే వస్తానంది, ఫోన్ చేస్తానంది. ఇంకిద్దరం కలిసి వెళ్దాంలే అని అయితే అనుకుంటున్నామండి. మా వారు వచ్చేసి ఇక మా తమ్ముడిని అయితే తీసుకెళ్ళమన్నాడు అనమాట. అంత దూరం నుంచి బుక్స్ మోసుకొని రావాలన్నా ఇబ్బందిగా ఉంటుంది కదా అని. కాకపోతే మా తమ్ముడికి కూడా ఇంకా కుదరట్లేదండి. మార్నింగ్ వెళ్తే మళ్ళీ వాడు వచ్చేసరికి నైట్ అవుతుందనమాట. ఇంకెందుకులే మా ఫ్రెండ్ వస్తానంది కదా, ఇద్దరం కలిసి వెళ్తాంలే అని అయితే చెప్పేశాను. సర్లే అని అయితే అన్నారు. ఇంకా ఇక్కడైతే నేను మిషన్లో బట్టలు వేసిన తర్వాత ఇక్కడ బెడ్షీట్స్ అయితే మడత పెట్టేస్తున్నానండి. మొత్తం ఒకసారి ఇదిలిచ్చేసి వీటినైతే ఇప్పుడు సర్దానంటే మళ్ళీ ఈవినింగ్ వరకు అలానే ఉంటాయి అనమాట నీట్గా. పిల్లలు ఉంటేనే ఊరికే కదిలిస్తూ ఉంటారు, ఎక్కి తొక్కుతూ ఉంటారండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారంటే ఎట్లా పెడితే అట్లానే ఉంటాయి అనమాట. ఏ వస్తువైనా సరే పెట్టిన చోటే ఉంటుంది పిల్లలు స్కూల్కి వెళ్ళారంటే. నిజానికి అనుకుంటాం కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటేనేమో అల్లరిగా అనిపిస్తుంది, గోలగోలుగా ఉంటుంది. స్కూల్కి వెళ్తేనేమో సైలెంట్గా ఉంటుంది. స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉంటే బాగుండు అనిపిస్తుంది, ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో స్కూల్కి వెళ్తే బాగుండు అనిపిస్తుంది అనమాట. నాకైతే అలా ఉంటుంది. ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళ గోల భరించలేక ప్రశాంతంగా ఉంటుందని అయితే అనిపిస్తుంది, కానీ స్కూల్కి వెళ్ళాక సైలెంట్గా ఒక్కదాన్నే ఉండాలి కదా, ఇంట్లో పిల్లలు ఉంటే బాగుండేది అనేది అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా స్కూల్కి వెళ్తున్నారనే కానీ వాళ్ళు స్కూల్కి వెళ్తే పని తగ్గుతుంది అనిపిస్తుంది, కానీ ఇంకా డబుల్ పని అవుతుందండి. ఇప్పుడు వాళ్ళని స్కూల్ దగ్గర దింపేసి వచ్చి నేను ఈ పనులు చేసుకునేసరికి మళ్ళీ వాళ్ళకి లంచ్ టైం అయితే అవుతుంది. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి తినిపించి కాసేపు నేను అలా ఇలా ఉండేసరికి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చే టైం అయితే అవుతుందన్నమాట. డైలీ స్కూల్కి ఇంటికి తిరగటమే అయిపోతుంది పని వచ్చేసి. ఇదిగో ఇంక ఇక్కడైతే ఇల్లు మొత్తం కూడా ఒకసారి అయితే ఊడ్చేస్తున్నానండి. ఇల్లు ఊడ్చేసిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే తోమాలి. షింక్లో గిన్నెలు కూడా అలానే ఉన్నాయి. పిల్లలు బస్కి వెళ్ళారంటే చాలా టైం ఉంటుందండి. బస్సు అంటే త్వరగా వచ్చేస్తుంది కదా, 7కే వచ్చేది మేము ఇంతకు ముందు ఉన్న చోటకి అన్విని పంపించినప్పుడు. మళ్ళీ ఈవినింగ్ 5 వరకు రిటర్న్ రాదనమాట, 5 వరకు వచ్చేది. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు అంటే అసలు ఎంత టైమో చూడండి. అంతసేపు ఇంకా పిల్లలు అయితే స్కూల్లోనే ఉంటారనమాట. కాకపోతే ఇంకా అన్విని ఒక్కదాన్నే 1 ఇయర్ పంపించామండి బస్కి. ఇంకా ఇద్దరు అనేసరికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మార్నింగ్ 7కే పిల్లలు రెడీ అవ్వాలంటే కష్టం కదా. 7 కల్లా బస్సు వచ్చేస్తుందండి. కొంచెం లేట్ అయినా కానీ వెళ్ళిపోతుంది అనమాట. ఒక నిమిషం 2 నిమిషాలు కూడా ఆగరండి. మళ్ళీ మేము 2nd ఫ్లోర్ నుంచి కిందకు వచ్చేసరికి ఒక్కొక్కసారి వెళ్ళిపోతారు. ఇదంతా ఎందుకులని మేమైతే స్కూల్కి దగ్గరలో అయితే ఇక రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. కాకపోతే ఈ ఏరియాలో ఎక్కడున్నా తీసుకుందాంలని అయితే అనుకున్నాము. ఇంకా మేము వచ్చి కూడా దాదాపు 2-3 ఇయర్స్ అవుతుందండి ఇక్కడికి. అంటే ఈ ఇంట్లోకి కాదులండి, ఈ ఇంట్లోకి వచ్చేసి ఇది 2వ సంవత్సరం అనమాట. కాకపోతే ఒక 10 నిమిషాలు పట్టేదండి ఇంతకుముందు ఉన్న ఇంట్లో.
ఆ ఇంటి నుంచి ఒక 10 నిమిషాలు పట్టిద్ది ఇక్కడికి తీసుకొని రావడానికి. కాకపోతే ఇంకా దగ్గరలో రూమ్ దొరికింది కదా అని ఇంక మేమైతే ఇక్కడికి వచ్చేసాము. మేము 3 సంవత్సరాలు అవుతుందండి మేడ్చల్ వచ్చి. 3 సంవత్సరాలలో ఇప్పుడు 2 ఇల్లులు మారామన్నమాట. ఇది రెండో ఇల్లు. కాకపోతే మేము ఇంతకుముందు మేడ్చల్ పక్కనే తీసుకున్నామన్నమాట ఒక రూము. మా వారి ఆఫీస్కి దగ్గరలో ఉంటుందని. పక్కన ఊరన్నమాట. బాగుంటుంది విలేజ్ లాగే. ఇంకా అక్కడ వచ్చేసి మేము దాదాపు ఒక 6 ఇయర్స్ అయితే ఉన్నామండి ఒకే చోట. ఆ ఇంట్లోనే 6 ఇయర్స్ ఉన్నామన్నమాట. ఆ ఇల్లు అయితే మాకు బాగా కలిసి వచ్చింది. అనుకుంటాం కానీ ఒక్కొక్క ఇల్లు కూడా మనకి కలిసి వస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అన్ని ఏదో ఒక ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. మేము ఆ ఇంట్లో ఉన్నప్పుడైతే మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. బాగా కలిసి వచ్చిందండి. అక్కడ చుట్టుపక్కలంతా ఊర్లో ఉన్నట్టు అనిపించేది అనమాట. స్టార్టింగ్లో భయపడ్డాను కానీ తర్వాత అలవాటు అయ్యేకుంది చాలా హ్యాపీగా అనిపించేది. సొంత ఊర్లాగా అనిపించింది అనమాట అక్కడ. కాకపోతే ఇంకా పిల్లల గురించే మేము ఇక్కడికైతే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ కూడా అలవాటైపోయిందిలేండి. అంత ఇబ్బంది ఏం లేదు. అంతా బాగానే ఉందన్నమాట. ఇదిగో ఇంక ఇక్కడ నేను స్టవ్ అయితే క్లీన్ చేసేసి ఇంకా మిషన్లో బట్టలు అయిపోయినాయి అని బట్టలు ఆరేసేద్దాము. బట్టలు ఆరేసాక గిన్నెలు తోమదాంలు అనేది అనుకున్నాను. ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసి బట్టలు అయితే ఆరేసానండి. ఇంకా గిన్నెలు తోమదామని అయితే వచ్చేసాను. కాకపోతే ఇక్కడ వాటర్ అయితే రావట్లేదు. ఇంకేం చేద్దాం, వాటర్ వచ్చినప్పుడు తోముకుందాంలే అని ఇక అలానే వదిలేసానండి. ఇంకా మధ్యాహ్నం పిల్లలకైతే లంచ్ తినిపించేసాను. లంచ్ తినిపించేసి నేను తిన్నానండి. 2ంటికి అయితే మేము ఇంకా పిల్లలకి మా పాపకి బుక్స్ తీసుకోవాలని అయితే వెళ్ళానండి. బుక్స్ తీసుకొని వస్తూ ఇంకా మా ఫ్రెండ్ బట్టలు తీసుకుంటానండి, డ్రెస్సెస్, రెడీమేడ్ డ్రెస్సులు తీసుకోవాలని ఇంకా షాపింగ్కి అయితే వచ్చేసామన్నమాట. మేము ఇంతకుముందు ఇక్కడ 2 సార్లు అయితే షాపింగ్ చేసామండి. ఇదిగో ఇప్పుడు మళ్ళీ మేము ఇంకొకసారి అయితే వచ్చేసామన్నమాట. డ్రెస్సెస్ అయితే చూస్తున్నాము రెడీమేడ్వి. డ్రెస్సులు అయితే ఇది ఆల్రెడీ నాకు ఉంది కదా అని అయితే అడుగుతుంది అనమాట. అవును ఇలాంటిదే సేమ్ తీసుకున్నాను అని అయితే చెప్పాను. ఇక్కడే తీసుకున్నానండి నేను అది కూడా. ఇవిగో ఇవైతే డిజైన్స్ చూపిస్తున్నారనమాట. ఈ డ్రెస్ అయితే బాగుంది కదా, కాకపోతే ఇందులో ఇంకొక కలర్ ఉందేమోనని అయితే అడిగాము. ఇంకొక కలర్ అయితే చూపించారండి. ఇదిగో 2 సేమ్ డిజైను, కాకపోతే కలర్ వేరనమాట. డ్రెస్సులు అయితే బాగున్నాయి. ఇక్కడేనండి మేము ఇంతకు ముందు బట్టలు తీసుకుంది. అందరికి తీసుకున్నామని చెప్పాము కదా ఫ్యామిలీలో మొత్తానికి. అప్పుడు ఇక్కడే అనమాట. మా వారు మొన్న నా మ్యారేజ్ డేకి ఒక డ్రెస్ అయితే గిఫ్ట్గా తెచ్చారు కదండి సర్ప్రైజ్గా. ఆ డ్రెస్ కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇంకొక డ్రెస్ అది కూడా ఇక్కడే తీసుకున్నారు. నాకు అర్థమైపోయింది. నేను అడిగితే ఇక్కడే తీసుకున్నానని అయితే చెప్పారనమాట. ఇగో ఇంక ఇక్కడ మేము డ్రెస్సులు అయితే చూస్తున్నామండి. చాలా డ్రెస్సులే చూసాము. ఒక రెడీమేడ్ డ్రెస్ ఇంకా మిగతావి టాప్స్ అయితే తీసుకుందాం అనుకున్నాము. ఈ డ్రెస్ అయితే సూపర్గా ఉందండి. నాకు ఈ నెక్ మోడల్ అయితే బాగా నచ్చింది అనమాట. కాకపోతే ఇది XXL అండి. నాకైతే సెట్ అవ్వట్లేదు. మా ఫ్రెండ్కి కూడా సెట్ అవ్వలేదన్నమాట. నెక్ మోడల్ బాగా నచ్చింది. కాకపోతే ఇంకా పెద్ద సైజు కదా అని ఇంకా మేమైతే తీసుకోవటం ఆపేసాం. ఇందులో చిన్న సైజు ఉంటే చూపించమన్నాము. స్మాల్ కానీ లార్జ్ కానీ అవి కూడా లేవన్నారు. సర్లేనే అవి వదిలేసి మళ్ళీ ఇంకొన్ని డ్రెస్సెస్ అయితే చూపించమంటే ఇవి చూపించారండి. ఇదైతే సేమ్ ఈ ఫోటోలో ఎలా ఉందో అలానే ఉంటుంది అనమాట. ఇంకా వీటిల్లో అయితే చూస్తున్నాము. ఇంకా నాకు కూడా తీసుకోవాలనిపిస్తుందండి చూస్తుంటే. కాకపోతే నేను మొన్ననే ఆన్లైన్లో ఒక డ్రెస్ అయితే బుక్ చేయమన్నాను అనమాట మా వారిని. అదైతే బుక్ చేశారు. ఇంకా అందుకని మళ్ళీ నేనైతే తీసుకోలేదనమాట. మనకి పక్కన ఎవరన్నా ఉండి తీసుకో అంటే మనం కంట్రోల్ తప్పుతుంటాం కదా. డ్రెస్సులు అయితే తీసుకోవాలనిపిస్తుంది. అప్పుడేనండి మనం చాలా కంట్రోల్గా ఉండాలి. నాకైతే ఇది సూపర్గా నచ్చిందండి. చాలా బాగా అనిపించింది. కాకపోతే సైజ్ కరెక్ట్గా ఉండట్లేదండి. ఇది సైజ్ తీద్దామన్నా కానీ కట్స్ వస్తున్నాయి కాబట్టి కట్స్ వచ్చినాయి సైజ్ తీపిస్తే అంత నీట్గా అనిపించదు. అంబ్రెల్లా కటింగ్ అనుకోండి, మనకి సైజ్ తీయించినా కానీ నీట్గా ఉంటుంది. ఈ కట్స్ వచ్చినాయి అనేసరికి మనకి కరెక్ట్గా సెట్ అవుతున్నాయి కానీ సైజ్ తీయించాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇదిగో ఈ డ్రెస్ అయితే ఒకసారి పెట్టుకొని చూస్తున్నాను. వీటిలో 2 కలర్స్ అయితే ఉన్నాయండి. నాకైతే భలే అనిపించింది 2 కలర్స్ కూడా. కాకపోతే నాకు కరెక్ట్ సైజ్ లేదని తీసుకోలేదు. ఇదిగో ఇంకొక డ్రెస్ అయితే చూస్తున్నానండి. తీసుకోమని ఒకటే గోల్ అనమాట. కాకపోతే నేను చూస్తున్నాను కానీ నచ్చితే తీసుకుందాం అనుకున్నాను. ఇక తర్వాత ఈ టాప్ అయితే చూస్తున్నాము. టాప్స్ చూపించమన్నాము. రెడీమేడ్ డ్రెస్సులు ఇంకా వద్దులే అని మా ఫ్రెండ్ అయితే ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుందండి. ఇంకా అదైతే పక్కన పెట్టేసి మళ్ళీ టాప్స్ అయితే చూపించమన్నాము. ఇదిగో ఈ టాప్ అయితే సూపర్గా ఉందండి. ఇది కూడా సేమ్ అండి. నాకు కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు అనమాట. సైజ్ వచ్చేసి ఎందుకులే అని తీసుకోలేదు. జస్ట్ చూశాను కానీ. ఇదిగో ఇంకో వాళ్ళ పాపకైతే డ్రెస్ తీసుకుందామని ఇంకొన్ని డ్రెస్సులు అయితే చూస్తున్నాము. కానీ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయిందండి. 3:30 పైన అయింది. ఇంకా 3:30 కల్లా స్కూల్కి వెళ్ళాలి కదా. ఇంక లేట్ అవుతుంది. ఈసారి ఎప్పుడన్నా వద్దాంలే, మళ్ళీ రేపు వచ్చి చూద్దాంలే అని అయితే అనుకున్నాము. మేము 2ంటికి వెళ్ళామండి బుక్స్ తీసుకుందామని. బుక్స్ తీసుకుని షాపింగ్ చేసేసరికి ఇంటికి వచ్చేసరికి 4 అయిందనమాట. వెంటనే స్కూల్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా అవి ఇంట్లో పెట్టేసి నేను
అక్కడ షాపింగ్ మాల్లో ఉన్నప్పుడు మా వారు ఫోన్ చేశారండి మళ్ళీ. ఇదిగో ఇదైతే డ్రెస్ వచ్చిందని చెప్పారు. మేము పక్కన షాప్ ఆంటీ వాళ్ళకి ఇవ్వమని అయితే చెప్పానండి. ఇంక వాళ్ళైతే తీసుకున్నారనమాట. ఇంటికి వచ్చేసాక ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చాక నేనైతే ఓపెన్ చేసి చూస్తున్నాను. ఈ డ్రెస్ అయితే సూపర్గా ఉంది కదా, నాకైతే భలే నచ్చిందండి. ఇంక ఈ డ్రెస్ బుక్ చేశాను కదా అని నేనైతే ఇంకా డ్రెస్సులు తీసుకోలేదు. ఇదైతే కరెక్ట్ సైజు సెట్ అవుతుందండి. మనం ఆన్లైన్లో బుక్ చేసినా కానీ నాకు కరెక్ట్ సైజ్ సెట్ అవుతుందన్నమాట. కాకపోతే అక్కడ చూసిన డ్రెస్సులు అయితే నాకు ఏవి కరెక్ట్గా ఫిట్ అవుతాయి అనేది అనిపించలేదు, అందుకే తీసుకోలేదండి. నాకు డ్రెస్సులు ఏంటంటే కరెక్ట్గా సెట్ అవుతేనే బాగనిపిస్తుంది. లూజ్గా ఉంటే నాకు ఎందుకో నచ్చదు. అంబ్రెల్లా కటింగ్ అయితే లూజ్గా ఉన్నా పర్లేదు అనిపిస్తుంది, కానీ కట్స్ వచ్చినాయి లూజ్గా ఉంటే మంచిగా అనిపించదు అనమాట నాకు. ఈరోజు నాకు అనిపించిందండి, ఎళ్ళక ఒకసారి బయటికి వెళ్తే ఎప్పుడో ఇంట్లో ఉండకుండా, ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ రావండి. బయటికి ఎప్పుడైతే వెళ్తామో ఏమన్నా తీసుకుందామని అప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి అనమాట. మా వారు ఒకసారి బుక్స్ తీసుకుందామని వెళ్ళినప్పుడేమో అక్కడ ఫోన్ చేసి గ్యాస్ వచ్చిందని చెప్పారు. మళ్ళీ షాపింగ్ మాల్లో ఉన్నప్పుడేమో ఈ డ్రెస్ వచ్చిందని చెప్పారు. ఇంక ఇలాంటప్పుడు అనిపిస్తూ ఉంటుందండి, ఇంట్లో ఉన్నప్పుడు ఏవి రావు కానీ ఎళ్ళకి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడే ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అనేది అనిపిస్తూ ఉంటుంది అనమాట. నాకైతే అలానే అనిపించింది. గ్యాసు పక్కనోళ్ళని తీసుకోమని చెప్దామనుకున్నా కానీ మళ్ళీ ఖాళీ సిలిండర్ కావాలి కదా, వాళ్ళ దగ్గర ఉంటుందో ఉండదో అని ఇంకా నెక్స్ట్ డే అయితే ఇవ్వమని చెప్పమన్నాను. లేకపోతే ఈవినింగ్ అన్నా రమ్మని చెప్పమన్నాను. వాళ్ళు వస్తారండి, మనం లేకపోతే ఏం చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే అన్నా ఈవినింగ్ అన్నా వచ్చేస్తారనమాట. ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది, ఇంక ఈరోజు అయితే రారు, నెక్స్ట్ డే వస్తారనేది అనుకున్నాను. ఇంకా నేను పిల్లల్నైతే తీసుకొచ్చాక ఫస్ట్ వాళ్ళకి స్నానాలు చేసి తినిపించేసానండి. పక్కన తెలిసిన వాళ్ళు ట్యూషన్ చెప్తున్నారనమాట, పక్కన ఫ్రెండ్. ఇంకా అక్కడికైతే పంపిస్తున్నాను ఇద్దరిని, పక్కనే కదా అని. ఇంకా పిల్లలైతే ట్యూషన్కి వెళ్ళారు. మా బుడ్డోడు అయితే కాసేపు కూడా కూర్చోడండి. ఒకసారి టాయిలెట్ అని వస్తాడు, ఒకసారి వాటర్ అని వస్తాడు. బాటిల్ పంపించినా కానీ ఇంకా వాటర్ అని వస్తాడు, ఒకసారి ఆకలి అవుతుందని వస్తాడు. ఆకలి అవ్వదు, ఏం తినడండి, ఊరికే అన్నిసార్లు ఇంటికి రావాలని చేస్తూ ఉంటాడు అనమాట. ఇదిగో నేనైతే ఇంక ఇక్కడ పిల్లలు వెళ్ళిన తర్వాత గిన్నెలు అయితే తోముతున్నానండి. ఇంక వాటర్ వస్తున్నాయి ఇక్కడ. పొద్దున్న ఎప్పుడో తోమాల్సిన గిన్నెలు ఇప్పుడైతే 5 అవుతుంది, ఇప్పుడు తోముతున్నాను. ఇక ఒకటేసారి మధ్యాహ్నం తిన్నవి, ఇంక ఈవినింగ్ స్నాక్స్ తిన్నవి ఇవన్నీ కూడా ఇందులో వేసి తోమేస్తున్నానండి. ఇంక గిన్నెలన్నీ తోమిన తర్వాత మా పాప బుక్స్ ఉన్నాయి కదా, ఇంకా ఆ బుక్స్కి అయితే అట్టలేయాలండి. పిల్లలిద్దరూ ట్యూషన్కి వెళ్తే నాకు ఏదోలా ఉందన్నమాట. ఇంటికి రాగానే గోల చేస్తారు. అట్లా మమ్మీ అక్క కొడుతుంది, తమ్ముడు కొడుతున్నాడు అని ఇద్దరు ఒకటే గోల అనమాట. ఇప్పుడు వాళ్ళిద్దరూ ట్యూషన్లో కూర్చుంటే నాకు అసలు ఏదోలా అనిపించిందండి. ఇద్దరిని పంపించేసరికి ఒక్కదాన్నే ఉన్నట్టు అనిపిస్తుంది. స్కూల్ అంటే అలవాటు అయిపోయింది కదండి, 9ంటికి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ తీసుకొచ్చేస్తాను కదా. ఇంకా ట్యూషన్కి ఇప్పుడే ఫస్ట్ టైం పంపించాను కదా. వాళ్ళు ట్యూషన్ 5 నుంచి 7:30 వరకు అంటండి. ఇక అంతసేపు వాళ్ళు లేకుండా ఉండేసరికి నాకు ఏదోలా అనిపించింది. నేను అన్వీని ఒక్కదాన్నే ట్యూషన్కి పంపిద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకా అక్కతో పాటు నేను కూడా వెళ్తా మమ్మీ అని అయితే ధనుష్ అన్నాడనమాట. అందుకని ఇంక మా బుడ్డోని కూడా పంపిస్తున్నాను. నాకు తెలిసి వాడైతే డైలీ వెళ్ళడనే అనుకుంటున్నానండి, ఎందుకంటే పదే ఇంటికైతే వస్తూ ఉన్నాడు కదా. ఇంటికి వచ్చి ఏమంటున్నాడంటే, అమ్మ అంతసేపు కూర్చోవాలా, నేను కూర్చోలేను అనేది అంటున్నాడు. వాడికి ఇష్టం ఉంటే పంపిస్తానండి, లేకుంటే లేదు. బలవంతాన్ని అయితే నేను ట్యూషన్కి పంపించాను. ఇక మా వారు కూడా నీ ఇష్టం, పంపిస్తే పంపించు, లేకుంటే లేదన్నారు. ఇక అందుకని అన్వీని ఒకదాన్ని పంపిద్దాం అనుకున్నాను. ఇంకా ధనుష్ విషయం వచ్చేసరికి చెప్పాను కదా, వాడు వెళ్తానంటే పంపిస్తాను, వెళ్ళనంటే ఇంటి దగ్గర ఉంచుతాను, బలవంతాన్ని అయితే పంపించను. ఓకే అండి. పిల్లలు అంతసేపు ఉండేసరికి నాకు కూడా ఏళ్ళదోలా అనిపిస్తూ ఉందన్నమాట. 5కి వెళ్ళి 7:30 వరకు ఉంటున్నారు కదా, మళ్ళీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళి ఇక ఇంట్లో ఉంటున్నట్టే లేదు, ఒక్కదాన్నే ఉండాల్సి వస్తుంది. అందుకని ఇంకా బొడ్డోడిని అయితే ఇంటి దగ్గరే ఉంచుదాం అనుకుంటున్నాను. ఇంక వాడి ఇష్టం, వెళ్తానంటే పంపిస్తాను, లేకుంటే లేదండి. ఓకే అండి. నేనైతే ఇక్కడ ఇంకా బుక్స్కి అయితే అట్టలేస్తున్నానండి. మా పాప బుక్స్కి అన్నిటికీ, నోట్ బుక్స్కి, టెక్స్ట్ బుక్స్కి అన్నిటికీ ఇంకా అట్టలేసి బ్యాగ్లో అయితే పెట్టేస్తాను. వచ్చిన తర్వాత ఇంకా నేమ్స్ వచ్చేసి మా పిల్లలే రాసుకుంటున్నారండి. మా బుడ్డోడే రాసుకున్నాడు అనమాట. మా బుడ్డోడు, నేను రాసుకుంటా మమ్మీ, నాకు వచ్చు, నా నేమ్ నేను రాసుకుంటానని మా బుడ్డోడే రాసుకున్నాడు. ఇక స్కూల్ టీచర్స్ పిల్లల్ని రాసుకోమని చెప్పారంటండి, అందుకని వాళ్ళు మేము రాసుకుంటామని అయితే అంటున్నారు. ఇంకా నేను అట్టలేస్తే సరిపోతుందండి. మా పాప వచ్చేసిన తర్వాత నేమ్స్ రాసుకొని బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటుంది. ఓకే అండి. ఇంకా నేను బుక్స్కి అన్నిటికీ ఇక్కడైతే అట్లేసేసానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బై బాయ్.